గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ ఏంటంటే, మీకు నేను నిన్నటి రోజున ఒక వీడియో చేశాను, 5 అర్హతలు ఉంటే మీరు పిఎం విశ్వకర్మ స్కీమ్కి ఎలిజిబిలిటీలో ఉంటారు అని చెప్పేసి. బట్ దాంట్లో నేను లేట్గా మీ కామెంట్స్ అన్ని చూసుకున్నాను, నా వాయిస్ సరిగా లేదు అన్నారు. నేను ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏదో ఇష్యూ ఉంది, సో దట్స్ వై. సో మీకు మళ్ళీ రీకాల్ అదే వీడియోని ఇంకొంచెం మ్యాటర్ యాడ్ చేస్తూ నేను మళ్ళీ ఆ వీడియో అయితే మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నా. ఈ యొక్క వీడియోలో ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. సో నిన్నటి రోజు నేను మీకు ఏం చెప్పాను, 5 షరతులు ఉంటాయి, 5 అర్హతలు ఉంటే మీరు ఎలిజిబుల్ అని చెప్పాను. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ వన్, మీకు 18 రకాల కుల వృత్తులు ఎవరైతే ఉంటారో, ఓకే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అన్ఆర్గనైజేషన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకి ఈ యొక్క స్కీమ్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. అంటే ఆల్రెడీ ఆ వృత్తిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇక మన యొక్క వయసును చూసుకున్నట్లయితే 18 సంవత్సరాలు నిండి ఉండాలి మనకి రిజిస్ట్రేషన్ చేసుకునే టైంకి, ఓకే. ఇంకొక క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారంటే, నన్ను లోన్ అందరికీ వస్తుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో ఇక్కడ పాయింట్ చెక్ చేసుకోండి. నేను చెప్పేది ఇక్కడ లోన్ అనేది గతంలో స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ సబ్సిడీ రిలేటెడ్ స్కీమ్స్ లైక్ ముద్ర అని, పిఎం సంవిధిని అని చెప్పి, పిఎంఈజీపీ అని చెప్పేసి ఈ యొక్క లోన్లు పొంది ఉండకూడదు గత 5 సంవత్సరాలు వెనక, ఓకే. ఒకవేళ పొందినట్లయితే వారు ఇనెలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ వన్, ఇది చాలామంది రేర్గా రెగ్యులర్గా వచ్చే కామెంట్ ఏంటంటే, ఫ్యామిలీలో ఎంతమంది అప్లై చేయొచ్చు, ఎంతమంది అయినా అప్లై చేయొచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. లేదండి, ఫ్యామిలీలో ఓన్లీ 1 పర్సన్ మాత్రమే అప్లై చేయడానికి ఉంది. సో దానికి ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ మనకంటే స్కీమ్ రిలేటెడ్ ఎలా కన్సిడర్ చేస్తారంటే, కపుల్స్ ప్లస్ అన్మ్యారీడ్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో అది ఒక ఫ్యామిలీ కింద కన్సిడర్ చేస్తారు. సో అదండి. సో ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, చాలామంది అడుగుతాను, నేను ఎంప్లాయీని, నేను ఆల్రెడీ ఏదో వర్క్ చేస్తూ ఉన్నాను, నేను దీనికి అప్లై చేయవచ్చా అంటే, లైక్ నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను అప్లై చేయవచ్చా అని అడుగుతాను. సో యూ ఆర్ ఇనెలిజిబుల్ అండి. సో లాస్ట్ పాయింట్ అదే, హూ ఆర్ సర్వింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇనెలిజిబుల్, ఓకే. సో ఇక పాయింట్లోకి వచ్చేస్తే, నిన్నటి రోజున వీడియోలో కొంతమంది అతి కష్టం మీద విన్న తర్వాత వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది. నేను డ్వాక్రాలో ఉన్నాను కదా, సో డ్వాక్రా వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి అన్నారు. సో అలా ఎక్కడా కూడా జీవోలో ఎక్కడా లేదు, వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కూడా అదేం మెన్షన్ చేయలేదు. సో డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఓకే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అన్ఆర్గనైజేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 18 రకాల ట్రేడ్స్లో మీరు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు, ఓకే. నాకు తెలిసి ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్నటి రోజున అదే వీడియో చేశాను, కొంచెం చాలామంది డిస్టర్బ్ అయ్యారు. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేశాను మళ్ళీ అగైన్. సో నన్ను మాత్రం తిట్టుకోవద్దు, బికాజ్ ఏంటంటే నాకున్నటువంటి రెగ్యులర్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, రెగ్యులర్ కామెంట్స్ని బేస్ చేసుకుని నేను వీడియో చేయాల్సిన అవసరం అయితే ఉంది, ఓకే. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ రైస్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది. నాన్ రిలేటెడ్ దిస్ వీడియో అయినా పర్లేదు, మీకు ఇంకేదైనా విషయం తెలుసుకోవాలి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క డౌట్ని మీరు పింక్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ రిప్లై అనేది కరెక్ట్ ప్రొసీజర్ కాకపోతే ఇదే విధంగా ఒక వీడియో అయితే చేసి మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.